టు సండే క్లాస్. ఇంట్లో అందరు బాగున్నారు కదా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? పిల్లలు కళ్ళు మూసుకోండి. గుడ్. సర్వశక్తి కృప మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు మా జీవితంలో ఇచ్చిన ఈ యొక్క మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా ప్రభా, మరి ఇంతకాలం తండ్రి ప్రభా మీ యొక్క రెక్కల చాటును మీరు మమ్మల్ని కాచి కాపాడి అయ్యా ప్రతి ఒక్క దినం కూడా తండ్రి నాయన అయ్యా మీరు మాకు ఆశీర్వదించి ఇచ్చే విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా మీరు చేస్తున్న ఒక్కొక్క మేలును బట్టి మీకు వేలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, మరి ఈ యొక్క సండే క్లాస్ పరిచర్య తండ్రి అయినా మీ యొక్క పాద సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. అయినా చిన్న బిడ్డలను ఆటంకపరచనీయకుడి అని మీ యొక్క వాక్యంలో మీరు చెప్పున్నారు తండ్రి. నైనా ప్రభా, మరి ఈ చిన్న బిడ్డల్ని తండ్రి ప్రభా నాయనా మీ దగ్గరికి చేర్చడానికి తండ్రి అయ్యా మా సంఘం తీసుకుంటున్నా ఈ యొక్క ప్రయాసని తండ్రి ప్రభా మీరు మెండుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా ప్రభా, ఈ యొక్క సండే క్లాస్ పరిచర్య ద్వారాగా తండ్రి నైనా మరి ఎక్కువ బిడ్డలు తండ్రి నాయన అయ్యా మిమ్మల్ని గురించి తెలుసుకోవటానికి తండ్రి ప్రభా మాకు ఒక అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభా, మరి ఈ యొక్క చిన్న బిడ్డల్ని తండ్రి ప్రభా మీ యొక్క పాద సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి నాయన. మీరే తండ్రి ఈ బిడ్డలకి తోడుగా ఉండి అయ్యా ప్రభా వాళ్ళకి సహాయపడమని వేడుకుంటున్నాం. అయ్యా బిడ్డలకు కావాల్సినటువంటి మంచి తెలివి, జ్ఞానం, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా ప్రభా, మరి సండే క్లాస్ పరిచయలో ఉంటున్న ఒక్కొక్క టీచర్ని బట్టి మీ ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మరి లైఫ్ ట్రైనింగ్ లో సహాయపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి పాఠంలో తండ్రి ప్రభా సహాయపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి ప్రాముఖ్యంగా నాయన మరి సంఘ కాకుపరిని బట్టి ఒకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి ఆయన చేసిన ఒక్కొక్క పరిచర్య ఒక్కొక్క పనిని కూడా తండ్రి ప్రభా నాయన అయ్యా మీరే వర్ధిల్లించమని వేడుకుంటున్నాం. అయ్యా ఈ యొక్క చిన్న ప్రేయర్ని ఆలకించండి. యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు అక్కలు రెడీగా ఉన్నారనమాట. మంచి మంచి పాటలు పాడతారు. మీరు కూడా బాగా పాటలు పాడండి. బాగా ఎంజాయ్ చేసి పాటలు పాడారంటే దేవునికి చాలా సంతోషం అనమాట. సరియా? మరి పాటలు పాడతానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే ఓకే, మనం ఇప్పుడు సాంగ్స్ పాడుకుందాం. యేసయ్య అంటే ఎవరని పాట తెలుసు కదా, అది పాడుకుందాం. ఆర్ యు రెడీ? యేసయ్య అంటే ఎవరో తెలుసుకో చిన్నారి, వివరించి చెబుతా ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన కార్యములు. యేసయ్య అంటే ఎవరో తెలుసుకో చిన్నారి, వివరించి చెబుతా ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన కార్యములు. లేత లేత పూలకు రంగులు వత్తినవాడు, వికసించే పూలకు శ్వాసన పెట్టినవారు. లేత లేత పూలకు రంగులు వత్తినవాడు, వికసించే పూలకు శ్వాసన పెట్టినవారు. ప్రవహించే నీటికి భాషలు నేర్పినవారు, ప్రవహించే నీటికి భాషలు నేర్పినవారు. ఎవరో ఎవరో తెలుసా? యేసయ్యే కదా. ఎవరో ఎవరో తెలుసా? యేసయ్యే కదా. యేసయ్య అంటే ఎవరో తెలుసుకో చిన్నారి, వివరించి చెబుతా ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన కార్యములు. ఆకాశంలో మబ్బులకు నడతలు నేర్పినవారు, మహాసంచాలకు సరిహద్దులు పెట్టినవారు. ఆకాశంలో మబ్బులకు నడతలు నేర్పినవారు, మహాసంచాలకు సరిహద్దులు పెట్టినవారు. సూర్య చంద్ర తారలకు సమయం చెప్పినవాడు, సూర్య చంద్ర తారలకు సమయం చెప్పినవాడు. ఎవరో ఎవరో తెలుసా? యేసయ్యే కదా. ఎవరు ఎవరో తెలుసా? యేసయ్యే కదా. యేసయ్య అంటే ఎవరో తెలుసుకో చిన్నారి, వివరించి చెబుతా ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన కార్యములు. ఇప్పుడు ఏ గడియ అనే సాంగ్ పాడుకున్నాము. ఓకే, అందరు లేచి నిలబడి యాక్షన్స్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. ఆర్ యు రెడీ? ఎస్, విల్ స్టార్ట్. ఏ గడియా యేసు వచ్చునో ఏ నరునికి తెలియదయ్యా, ఏ గడియా
గడియా యేసు వచ్చును ఏ నరునికి తెలియదయ్యా. ఆ గడియ కొరకు మనము సిద్ధపాడి వెలుగుచున్న దివ్యను కాపాడుదాం, వెలుగుచున్న దివ్యను కాపాడుదాం. వెలుగుచున్న దీపం మెరుగైన దీపం, వెలుగలేని దీపం తరగలేని శాపం. వెలుగుచున్న దీపం మెరుగైన దీపం, వెలుగలేని దీపం తరగలేని శాపం. నిద్రలోన జారిపోక మేలుకొని వేచి ఉండి బుద్ధిగల బిడ్డలై నిత్యమునే వెలుగుదాం, బుద్ధిగల బిడ్డలై నిత్యమునే వెలుగుదాం. చిన్ని చిన్ని చెల్లెలా చిట్టి చిట్టి తమ్ముడా చిన్నారి నీ హృదయం జాగ్రత్తగా చూచుకో. చిన్ని చిన్ని చెల్లెలా చిట్టి చిట్టి తమ్ముడా చిన్నారి నీ హృదయం జాగ్రత్తగా చూచుకో. తల్లి తండ్రి మాట విని దేవునికి లోబడి బుద్ధిగల బిడ్డలై నిత్యమునే వెలుగుదాం, బుద్ధిగల బిడ్డలై నిత్యమునే వెలుగుదాం. ఏ గడియా యేసు వచ్చును ఏ నరునికి తెలియదయ్యా. ఏ గడియా యేసు వచ్చును ఏ నరునికి తెలియదయ్యా. ఆ గడియ కొరకు మనము సిద్ధపాడి వెలుగుచున్న దివ్యను కాపాడుదాం, వెలుగుచున్న దివ్యను కాపాడుదాం. ఇంగ్లీష్ సాంగ్ డోంట్ యు నో దట్ గాడ్ ఇస్ గివెన్. ఆ పాట పాడుకుందామా? రెడీ? వెరీ గుడ్. Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? He's the Spirit of love, so do not fear. Spirit of power, so you're not weak. Self-control, so stand with courage, 'cause hallelujah, He lives in me. Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? Don't you know that God has given us His Spirit? Don't you know that He lives in me? He's a spirit of love, so do not fear. Spirit of power, so you're not weak. Self-control, so stand with courage, 'cause hallelujah, He lives in me. సంసోను వంటి స్ట్రెంత్ నీకుండిన, సొలొమోను వంటి నాలెడ్జ్ ఉండిన. సంసోను వంటి స్ట్రెంత్ నీకుండిన, సొలొమోను వంటి నాలెడ్జ్ ఉండిన. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. లల్లలా 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 లల్లలా. యోబు వంటి రిచ్ ఫెలో నీవైనా, దావీదు వంటి మ్యూజిక్ నేర్చిన. యోబు వంటి రిచ్ ఫెలో నీవైనా, దావీదు వంటి మ్యూజిక్ నేర్చిన. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. లల్లలా 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 లల్లలా. ఆఫరింగ్ ఎన్నో అర్పించిన, ధర్మశాస్త్రమంతా బై హార్ట్ చేసిన. ఆఫరింగ్ ఎన్నో అర్పించిన, ధర్మశాస్త్రమంతా బై హార్ట్ చేసిన. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. లల్లలా 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 లల్లలా. Thank you.
పరిశుద్ధుడు 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 అనుదినము మాకు అనురాగముతో వర్ణించెను అనుదినము మాకు ఆహారము అనురాగముతో వర్ణించెను మాపై తప్పులు చేసిన వారి క్షమించెదన్నము క్షమించుము మాపై తప్పులు చేసిన వారి క్షమించెదన్నము క్షమించుము పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడు 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 శోధనలు మాపై రానీయక దుష్టుల నుండి మమ్ము తప్పించుము శోధనలు మాపై రానీయక దుష్టుల నుండి మమ్ము తప్పించుము రాజము నీవు బలము నీవు మహిమయు నీవే ఆమేన్ రాజము నీవు బలము నీవు మహిమయు నీవే ఆమేన్ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడు 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 పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడు మెమరీ వర్స్ నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కీర్తనలు 119 అధ్యాయం 50 వచనం థ్యాంక్ యూ యేసు పునరుద్ధరణమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చనిపోయినను బ్రతుకను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోవును యోహాను సువార్త 11:25-26 థ్యాంక్ యూ ప్రేంగల నాయన జీవంగల తండ్రి నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ఈ దినము మీరు మాకు ఇచ్చినందుకై నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా గత దినాల్లో ఎంతగానో మీరు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నాయన నీ యొక్క సండే స్కూల్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీ కొందనాలు స్తోత్రాలయ్యా ముఖ్యంగా తండ్రి నాయన అజయ్ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా గత దినాల్లో బిడ్డని మీరు కాచి కాపాడి మీరు ఎక్కల కింద ప్రభా బిడ్డని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా ఈ దినము తండ్రి పుట్టినరోజు జరుపుకొనుచుండగా తండ్రి నాయన నీ యొక్క జ్ఞానముతో బిడ్డని నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా ఆ బిడ్డ ఎదుగుచుండగా ప్రభా జ్ఞానమందును వయసునందును ప్రభా దేవుని దయందును మనుషుల దయందును ప్రభా ప్రతి దినము వర్ధిల్లుటకు సహాయం చేయండి అయ్యా వారి తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా మా సండే స్కూల్ పిల్లలందరినీ కూడా తండ్రి నాయన నీ భద్రతలో నీ కాపుదల్లో ప్రభా భద్రపరిచి ఇంతవరకు నాయన మీరు బలపరిచి నాయన మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అజయ్కి ప్రభా నూతనమైన ప్రభా నాయన సంవత్సరాన్ని మీరు దయాకిరీటంగా దయచేస్తున్నందుకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నీ బిడ్డ ప్రభా ఇంకా తండ్రి నాయన నీ సన్నిధిలో ఎదిగి తండ్రి నాయన నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. సో వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా పాటలు పాడారు, మంచి పిల్లలు. ఇప్పుడు మనం స్టోరీకి వెళ్దాం అనమాట. సరియా? ఇవాళ మనం స్టోరీకి వెళ్ళబోయే ముందల
మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇవన్నీ కూడా ఇవాళ స్టోరీ రిలేటెడ్గానే ఉంటాయి అనమాట. సరే, ఏంటి ఇవాళ ప్రామిస్ గురించి చూద్దాం. ప్రామిస్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనకి కొన్నిసార్లు స్కూల్లో హోంవర్క్ ఇస్తారు కదా. టీచర్స్ హోంవర్క్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు 2 pages హోంవర్క్ ఇస్తారు, 3 pages హోంవర్క్ ఇస్తారు. చాలా కష్టంగా ఉంటుంది మనకు రాస్తానికి. అప్పుడు మన ఇంట్లో మనం కూర్చొని కష్టపడి రాసేటప్పుడు మన మమ్మీ డాడీ వచ్చి ఏం చెప్తారు, నువ్వు రాసేసేయి, హోంవర్క్ ఫుల్గా రాసేయి, అప్పుడు నేను నీకు మంచి చాక్లెట్ కొనిస్తాను, మంచి ఐస్ క్రీమ్ కొనిస్తాను అని చెప్పి అంటారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే గబ ఫుల్ హోంవర్క్ 2 pages అయినా 3 pages అయినా కష్టపడి ఫుల్గా రాసేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, మమ్మీ డాడీ దగ్గర నువ్వు ప్రామిస్ చేసేవని అడుగుతాం. వెంటనే మమ్మీ డాడీ ఏం చేస్తారు, వాళ్ళు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదో కొనిస్తారు కదా. అదేలాగా దాన్ని ఏమంటారు, ప్రామిస్. మమ్మీ డాడీ ప్రామిస్ చేస్తున్నారు, ప్రామిస్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అదేలా కొన్నిసార్లు ఏమవుతుంది, ఫ్రెండ్స్తో పాటు మనం ఆడుకునేటప్పుడు మనం ఫ్రెండ్స్కి చెప్తాం. ఏం చెప్తాము, నువ్వు నేను ఒక టీమ్, నువ్వు కష్టపడి ఆడు, మనం విన్ అయిపోదాం, మనం విన్ అయితే నేనేం చేస్తాను, నేను నీకు నా దగ్గర ఉన్న పెన్ను నీకు ఇస్తాను, నా పెన్సిల్ నీకు ఇస్తాను అని చెప్పి అంటాం కదా. అప్పుడు మనం ఫ్రెండ్స్తో పాటు ఆడి విన్ అయిన వెంటనే మనం ఏం చేస్తాము, మనం కూడా మనం ఫ్రెండ్స్కి చెప్పినట్టుగా మనకి నచ్చిన పెన్ లేదా మన యొక్క పెన్సిల్ ఇస్తామన్నమాట. ఇచ్చిన వెంటనే ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, చాలా హ్యాపీ అయిపోతారు కదా, ఫ్రెండ్స్ కదా, అందరిలో హ్యాపీగా. కానీ ఆలోచించు, సపోజ్ ఫ్రెండ్స్ కానీ చెప్పిన తర్వాత ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది, ఏరా ఇస్తానన్నావే నువ్వు ఇవ్వలేదే అని మనం చాలా వేదన పడతాం, చాలా హర్ట్ అవుతాం కదా. అయ్యో ఫ్రెండ్షిప్పే వద్దు అని కూడా అనుకుంటాం కదా. ఈ మాదిరిగా జరిగింది కదా మనందరికి కూడా. అదేలాగా దేవుడు చాలా మంచి దేవుడు అనమాట కదా. దేవుడు ఎటువంటి వాడు, చాలా మంచి దేవుడు. మనకి దేవుడు చాలా ప్రామిసెస్ చేస్తున్నాడు అనమాట బైబిల్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దేవుడు అబ్రహాంకి ఒక ప్రామిస్ చేస్తాడు. ఏం ప్రామిస్ చేస్తాడు, అబ్రహాంకి వయసు అయిపోయి ఉంటుంది కానీ ఏం చెప్తాడు, నీకు ఒక పిల్లోడిని ఇస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడేం జరుగుతాడు, వెంటనే అబ్రహాం నమ్ముతాడు, అబ్రహాంకి ఒక కొడుకుని ఇస్తాడు అనమాట కదా. దేవుడు ప్రామిస్ని కరెక్ట్గా చెప్పిన ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. అదేలాగా ఇంకోసారి ఏం జరుగుతుంది, నోవా స్టోరీలో ఏం జరుగుతుంది, దేవుడు చెప్తాడు ఇంక మీద నేను మీకు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పి ఒక రెయిన్బో ఇస్తాడు కదా. మనం కూడా రెయిన్బో చూస్తున్నాం, అది దేవుని యొక్క ప్రామిస్. నేను మీకు ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇంకా హర్ట్ చేయను అని చెప్పని ఒక రెయిన్బో ఇస్తాడనమాట దేవుడు కదా. మరి ప్రామిసెస్, దేవుడు ఏదైనా ప్రామిస్ చేస్తే వెంటనే దేవుడు మనకి చేస్తాడనమాట. మరి ఇవన్నీ దేవుడు చేసిన ప్రామిసెస్. మనుషులు దేవునికి ఏదైనా ప్రామిస్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎవరైనా ప్రామిస్ చేస్తున్నారా, మీకు ఏదైనా స్టోరీ గుర్తొస్తుందా? లేదంటే మనం ఇవాళ ఒక చూద్దాం. ఈ స్టోరీలో చూసే ఒక మనిషి దేవునికి ఒక ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ కాపాడుకోగలుగుతాడా లేదా చూద్దాము. అది ఈజీ ప్రామిస్, కష్టమైన ప్రామిస్ అని చూద్దాం. సరే స్టోరీలోకి వెళ్దాం, రెడీగా ఉండండి. సరే, ఇవాళ స్టోరీ చూడబోయేది ఇదన్నమాట. ఆయన పేరు జెఫ్తా. ఆయన పేరేంటి, జెఫ్తా. సరే, జెఫ్తా అంటే ఎవరు? జెఫ్తా ఒక జడ్జ్, ఇస్రాయేల్కున్న ఒక జడ్జ్. మనం ఈ మధ్యన కొన్ని స్టోరీస్ చూస్తాం కదా జడ్జెస్ గురించి. ఎవరెవరి గురించి చూస్తున్నాం, బారాక్ని చూస్తున్నాం, దెబోరా బారాక్ని చూస్తున్నాం, గిదియోన్ స్టోరీ చూస్తున్నాం. వీళ్ళందరూ జడ్జెస్ అనమాట. అదేలాగా చాలా మంది జడ్జెస్ ఉన్నప్పుడు ఈయన కూడా ఒక జడ్జ్. ఆయన పేరు ఏంటి, జెఫ్తా. జెఫ్తా చాలా ఒక మంచి స్ట్రాంగ్ అయిన మ్యాన్ అనమాట. జెఫ్తా ఎవరు, ఒక చాలా స్ట్రాంగ్ అయిన మ్యాన్, చాలా పవర్ఫుల్ అయిన మ్యాన్ అనమాట జెఫ్తా. సరే, ఆయనకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం తెలుసా, వాళ్ళ డాడీకి 2 వైఫ్ అనమాట. అప్పుడు జెఫ్తాని వాళ్ళు ఇంకో తల్లికి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ అన్న తమ్ముళ్ళు, వాళ్ళందరూ కూడా జెఫ్తాని నచ్చదనమాట వాళ్ళకి. ఎందుకంటే జెఫ్తా వచ్చి వేరే మదర్, మేము వేరే మదర్ అని జెఫ్తాని ఏం చేస్తారంటే వేరే ఊరికి పంపించేస్తారనమాట. చూడండి, ఇట్లాగా వాళ్ళందరూ ఒకటి చేరి జెఫ్తాని ఏం చేస్తున్నారు, వాళ్ళు జెఫ్తాని వేరే ఊరికి పంపించేసేస్తున్నారు అనమాట. అయితే ఇదేలాగా ఇంకో స్టోరీ కూడా ఉంది కదా, జోసెఫ్ కదా. జోసెఫ్ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ ఏం చేస్తారు, జోసెఫ్ని వేరే ఊరికి పంపించేసేస్తారు కదా. గుర్తుందా మీకు చిన్నపిల్లలు? జోసెఫ్ని కూడా వేరే
వేరే ఊరికి పంపిస్తారు. వాళ్ళు కూడా వేరే మదర్కి పుట్టిన పిల్లలు అనమాట. సో జెఫ్తాని కూడా అట్లనే ఏం చేస్తారంటే వాళ్ళ అన్నయ్యలు, లేదు నువ్వు వేరే మదర్కి పుట్టేవు, నువ్వు వెళ్ళిపో అని జెఫ్తాని వేరే ఊరికి పంపించేసేస్తారు. ఈ జెఫ్తా ఏ ఊరికి వెళ్తాడంటే తోబ్ అని ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరి పేరు ఏంటిది? తోబ్. చూడండి జెఫ్తా ఆల్రెడీ చూడండి, వాడు చాలా పవర్ఫుల్ అయిన మ్యాన్ జెఫ్తా. అయితే ఎక్కడికి వెళ్తాడంటే తోబ్ అన్న ఊరికి వెళ్తాడనమాట. ఈ తోబ్ అన్న ఊరికి వెళ్ళి అక్కడ ఇంకా పవర్ఫుల్ అయిపోతాడు జెఫ్తా. ఇక్కడైనా తనిగా ఒంటరిగానే ఉన్నాడు, కానీ అక్కడికి వెళ్ళి తోబుకి వెళ్ళి ఇంకా చాలా మందిని ఒకటిగా చేర్చుకుని ఇంకా పవర్ఫుల్ అయిపోయాడు జెఫ్తా. అప్పుడు జెఫ్తా వాళ్ళ నాన్న పేరు, వాళ్ళు ఉన్న ఊరి పేరంతా గిలియాడ్. ఊరి పేరు ఏంటిది? గిలియాడ్. బాగా గుర్తుంచుకోవాలి. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు అమ్మోన్ అని ఒక పక్కన ఒక చిన్న దేశం ఉందన్నమాట. ఆ దేశం పేరేంటి? అమ్మోన్. ఈ అమ్మోను రాజు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధానికి వస్తాడనమాట. ఆ గిలియాడు ఆ దేశంలో చుట్టూ ఉన్న వాళ్ళ ఊరి మీద యుద్ధానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ ఈ జెఫ్తా వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు కదా, చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వీళ్ళందరూ మళ్ళీ తిరిగి జెఫ్తా దగ్గరికి వస్తున్నారు. జెఫ్తా దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, జెఫ్తా నువ్వు మా కోసం వచ్చి ఫైటింగ్ చేయాలి. ఎందుకు? అమ్మోను మన చుట్టుపక్కల ఉన్న అమ్మోను వాళ్ళందరూ వచ్చి మనల్ని ఫైటింగ్కి పిలుస్తున్నారు, ఊరిని మన మీద వాళ్ళు వార్కు వస్తున్నారు, అందువల్ల నువ్వు రావాలని ఆ ఊరు నుంచి వచ్చిన జెఫ్తా వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా వచ్చి జెఫ్తాని పిలుస్తున్నారు అనమాట. జెఫ్తా వాళ్ళ అన్నయ్యలు మళ్ళీ ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ వచ్చి జెఫ్తాని పిలుస్తున్నారు. అయితే జెఫ్తా ఏం చేస్తాడంటే వాళ్ళతో చెప్తాడు, మీరందరూ నన్ను బయటికి పంపించేస్తారు కదా, మీరు నన్ను ఫస్ట్, ఇప్పుడు దేనికి మళ్ళీ నా దగ్గరకు వచ్చారు మీరు? నేను మీతో పాటు ఉన్నప్పుడు మీరు నన్ను బయటికి తరిమేశారు, కానీ ఇప్పుడు మీరందరూ నా దగ్గరకు వచ్చి మళ్ళీ నా దగ్గరకు రమ్మంటే ఎట్లాగా? మళ్ళీ నేను ఎందుకు మీకోసం ఫైట్ చేయాలి? నేను మీకోసం ఫైట్ చేయను అని చెప్పంటే వీళ్ళు అంటారు, సరే నువ్వు ఏదన్నా అడుగు, నేను చేస్తానంటే జెఫ్తా ఏం తెస్తా చెప్తాడు, అప్పుడు నేను మీ యొక్క ఆర్మీకి నేనే క్యాప్టెన్గా ఉంటాను, దాని తర్వాత నేనే లీడ్ చేస్తాను, ఇది ఓకే అయితే నేను వచ్చి మీకోసం ఫైట్ చేస్తానని చెప్పంటాడు. అన్న వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారనమాట. ఎందుకు? వాళ్ళ దగ్గర ఇంకా వేరే జెఫ్తా కన్నా పవర్ఫుల్ అయిన మ్యాన్ లేడు వాళ్ళ దగ్గర. జెఫ్తా వాళ్ళతో పాటు ఉంటే కానీ వాళ్ళు విన్ అవ్వగలుగుతారు. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే జెఫ్తాతో, ఓకే జెఫ్తా నువ్వు రా, మా కోసం ఫైట్ చేయి, నువ్వే మా క్యాప్టెన్గా ఉండు, అంటే మా ఆర్మీకి క్యాప్టెన్, నువ్వు ఏం చెప్పినా మేము వింటాము అని చెప్పి ఒప్పుకుంటారనమాట. ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడు. జెఫ్తా ఏం చేస్తాడంటే వెంటనే ఫైటింగ్కి వెళ్ళాడు. జెఫ్తా వాళ్ళ ఊరు నుంచి ఒక అబ్బాయిని అమ్మోను కింగ్ దగ్గరికి పంపిస్తాడనమాట. ఆ ఊరు నుంచి ఒక అబ్బాయిని అమ్మోను కింగ్ దగ్గరికి పంపించి, రాజా నువ్వు దేనికి మా దగ్గరికి ఫైటింగ్కి వస్తున్నావు అని అడుగుతాడనమాట. దేనికి ఊరికి నువ్వు మా దగ్గర ఫైటింగ్కి వస్తావు? మీరు మీ కంట్రీలో మీరు హ్యాపీగా ఉండండి, మేము హ్యాపీగా ఉంటాము, నువ్వు దేనికి ఊరికి వచ్చి ఫైటింగ్కి వస్తావు నువ్వు అని అడిగితే ఆ అమ్మోన్ రాజు చెప్తాడు, చూడు మీరు ఇజ్రాయెల్ నుంచి బయటకు వచ్చారు కదా, వచ్చినప్పుడు మీరేం చేస్తారు, మీరు మా యొక్క మమ్మల్ని అంతా మీరు విన్ అయిపోయారు, వచ్చే దారిలో మీరు మమ్మల్ని మా యొక్క ప్లేసెస్ నుంచి మీరు తరిమేస్తారు, కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని ఆ యొక్క ప్లేసెస్ నుంచి తరిమేస్తున్నాము అని చెప్పంటారు. దానికి జెఫ్తా మళ్ళీ చెప్తాడు, ఇంకోసారి ఇంకో అబ్బాయిని పంపించి, అట్లా కనుకోడు, తప్పు నువ్వు, అది మా దేవుడు, మేము మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్ అడిగాము, మేము వెళ్ళిపోతాము అనే ప్లేస్ అడిగితే నువ్వేం చెప్పి మేము వెళ్తాను కూడా ప్లేస్ ఇవ్వలా, అందుకే మేము మీ మీద వార్ వేసి అప్పుడు మేము గెలుచుకున్న ప్లేస్ మేము మీకు ఇవ్వము అని చెప్పంటాడు. ఫస్ట్ మామూలుగానే మాట్లాడతాడు జెఫ్తా. అయితే ఆ రాజు ఒప్పుకోడు అనమాట. అమ్మోను రాజు ఒప్పుకోడు. వాడు ఏం చేస్తాడంటే, నేను ఒప్పుకోను జెఫ్తా, ఫైటింగే, నేను మిమ్మల్ని విన్ అవుతాను అంతే, నువ్వు గెలవాలంటే నువ్వు నాతో వారితో పాటు వచ్చి గెలువు అని చెప్పంటాడు అనమాట. అన్న వెంటనే జెఫ్తా ఏం చేస్తాడు చూడండి. జెఫ్తా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడనమాట. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు చూసారు కదా, అట్లా కింద పడిపోయి ప్రార్థన చేస్తున్నాడు, చాలా వేదంతో ఉన్నాడు. జెఫ్తా దేవుడు అడుగుతుంది, నేను మాత్రమే వెళ్ళి నేను గెలవలేను దేవుడా, అమ్మోనోళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు, అయితే నువ్వేం చేయాలంటే నేను నీకు ఒకటి చేస్తాను దేవుడా అని జెఫ్తా ఒక ప్రామిస్ చెప్తున్నాడు దేవుడికి కదా. ఇప్పుడు మనం వచ్చేసామన్నమాట. ఏం ప్రామిస్ చెప్తాడంటే జెఫ్తా, నువ్వు కానీ నాకు విన్ ఇచ్చేసావనుకో, నేను కానీ వీళ్ళతో పాటు వార్కి వెళ్ళి
యుద్ధానికి వెళ్ళి ఫైట్లో గెలిస్తేను అనుకో, నేను నీకేం తెలుసా చేస్తాను, నేను మా ఇంటికి వెళ్తాను కదా, వారంతా అయిపోయిన తర్వాత మేము విన్ అయిపోయి వారంతా అయిపోయి ఇంటికి వెళ్తాను కదా, అప్పుడు మా ఇంట్లో నుంచి ఏదన్నా ఫస్ట్ బయటకు వచ్చింది అనుకో, అది నేను నీకు బలిగా ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడు అనమాట. అంటే దాన్ని నేను కోసేసి అట్లా నేను నీకు బలిగా ఇస్తాను దేవుడా అని చెప్పని చెప్తాడు. జెఫ్తా మైండ్లో ఏం తెలుసా ఉంది, వాళ్ళ ఇంట్లో నుంచి ఏదన్నా ఆవు లేదా ఏదన్నా ఆవు కానీ లేదా షీప్ కానీ ఈ మాదిరి ఏదైనా వస్తుంది. సో షీప్ ఆవు ఏదైనా వస్తే దాన్ని మనం కోసి మనం దేవునికి ఇచ్చేద్దాము అని చెప్పి అనుకుంటాడు జెఫ్తా. మంచి ప్రామిసేనమాట. అప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తాడు చూడండి, జెఫ్తా వాళ్ళకి క్యాప్టెన్ అయిపోయాడు. ఇప్పుడు అందరితో పాటు జెఫ్తా ప్రార్థన చేసుకున్న తర్వాత ఫుల్ స్ట్రాంగ్ అయిపోయాడు అనమాట. జెఫ్తా ఆల్రెడీ స్ట్రాంగ్, కానీ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయి అందరితో పాటు కలిసి వారికి వెళ్తాడు. వారికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడు, అక్కడ అంతమందితో పాటు గెలిచి జెఫ్తా విన్ అయిపోతాడు కూడా. గబగబాని విన్ అయిపోతాడు జెఫ్తా. విన్ అయిపోయిన వెంటనే ఏం చేస్తాడు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి జెఫ్తా? విన్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాడు జెఫ్తా దేవునికి, మా ఇంట్లో నుంచి నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో నుంచి ఏదన్నా ఫస్ట్ బయటకు వస్తే అది నేను నీకు బలిగా ఇచ్చేస్తాను దేవుడా అని చెప్పన్నాడు కదా. అప్పుడు వెళ్తున్నాడు అనమాట. అయ్యో ఇక్కడ చూడు ఏం జరుగుతుందో చూసారా. అయితే ఈ పాప ఉంది కదా, ఈ పాప ఎవరంటే జెఫ్తాకి ఒక చిన్న పాప ఉందన్నమాట. అయితే ఈ పాప వాళ్ళ ఇంట్లో న్యూస్ చెప్పారు, ఇట్లాగా ఏమని చెప్పారు, మీ నాన్న వార్లో గెలిచాడు, మీ నాన్న వార్లో అమ్మోన్ వాళ్ళ మీద నాన్న గెలిచేసాడు అని చెప్పని అందరు చెప్తే ఆ పాపకి చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట. జెఫ్తా కూతురు చాలా సంతోషపడి చూడు చేతిలో ఈ యొక్క మ్యూజిక్ అంతా తీసుకుని వాళ్ళ నాన్నని వెల్కమ్ చేస్తాను కానీ వెళ్తుంది అనమాట. వీళ్ళు ఉన్న ఊరి పేరు మిస్పా. వీళ్ళు ఉన్న ఊరి పేరు ఏంటిది? మిస్పా. అక్కడ నుంచి ఈ పిల్ల వాళ్ళ నాన్నని వెల్కమ్ చేస్తాను కానీ హ్యాపీగా మ్యూజిక్ అది ఇదని తీసుకుని వెళ్తుంది అనమాట. వెళ్ళిన వెంటనే చూడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఈ పిల్ల. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అది చూసిన వెంటనే జెఫ్తా చూసిన వెంటనే చూడు ఏం చేసుకుంటున్నాడో, బట్టలన్నీ చింపుకుంటున్నాడు. ఎందుకు బట్టలన్నీ చింపుకుంటున్నాడు? ఓకే మనం విన్ అయితే మనం ఏం చేయాలి, హ్యాపీగా ఉండాలి కదా. కానీ విన్ అయినా కూడా జెఫ్తా హ్యాపీయే లేడు. ఎందుకు తెలుసా? జెఫ్తా దేవునికి ఏం ప్రామిస్ చేశాడు, మా ఇంట్లో నుంచి ఏది ఫస్ట్ నన్ను చూస్తానికి బయటకు వస్తుందో నేను నీకు బలిగా ఇస్తాను దేవుడా అని చెప్పి అన్నాడు కదా. మరి ఇప్పుడు ఆ బలి ఇవ్వాలి కదా. మరి జెఫ్తా, మరి వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వచ్చారు ఫస్ట్? జెఫ్తా ఒక కూతురు బయటకు వచ్చింది. జెఫ్తా కూతురు బయటకు వచ్చింది. ఇప్పుడు జెఫ్తా ఏం చేయాలి, ఆ పిల్లని దేవునికి బలిగా ఇవ్వాలన్నమాట. చాలా వేదన కదా. మన ఇంట్లో మన పిల్లల్ని మన మమ్మీ డాడీని మనం బలి ఇస్తామా? మనం ఇవ్వలేం కదా, చాలా కష్టం. జెఫ్తా కూతురికి బైబిల్లో పేరు రాయలేదన్నమాట. జెఫ్తా కూతురు పేరు ఏంటి అంటే బైబిల్లో రాయలేదు అని చెప్పాలి, కానీ జెఫ్తాకి కూతురు ఉంది. సరే ఆ పిల్లలు గుర్తుంచుకోవాలి. అయితే జెఫ్తా ఫుల్ సాడ్ అయిపోయిన తర్వాత ఆ పిల్లతో చెప్తాడు. ఆ పిల్ల అడుగుతుంది, డాడీ నువ్వు సాడ్గా ఉన్నావు అని ఆ పిల్ల జెఫ్తాని అడిగితే జెఫ్తా చెప్తాడు, లేదు మా నేను ఇట్లా దేవునికి నేను ప్రామిస్ చేశాను, ఇట్లాగా నేను వార్లో విన్ అయ్యానంటే మా ఇంట్లో నుంచి ఏది బయటకు వచ్చినా దాన్ని నేను బలిగా ఇచ్చేస్తాను అని నేను దేవునికి ప్రామిస్ చేశాను. చూస్తే నువ్వు వచ్చావు బయటికి, ఇప్పుడు నేను నిన్ను బలి ఇవ్వాలి నా అని చెప్పని జెఫ్తా చెప్తాడు. దానికి ఈ పిల్ల చెప్తుంది, ఏం చెప్తుంది అంటే, నువ్వు దేవునికి ప్రామిస్ చేస్తావు కదా నాన్న, అందువల్ల నువ్వు ఆ యొక్క ప్రామిస్ తప్పకుండా నువ్వు చేయాల్సిందే అని చెప్పని. కానీ ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, నాన్న నేను చిన్న పిల్లని, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు నువ్వు నన్ను దేవుడికి పోయి బలిగా ఇచ్చేసావనుకో మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ని చూడలేను, అందువల్ల నాకు 2 months టైం ఇవ్వు, నేను మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి కొంచెం దినాలు నేను మా ఫ్రెండ్స్తో పాటు ఉండి నేను 2 monthsలో తిరిగి వచ్చేస్తాను, నేను మౌంటైన్స్లో ఒక 2 months ఉండి వచ్చేస్తాను, దాని తర్వాత నువ్వు నన్ను దేవునికి బలిగా ఇవ్వు అని చెప్పని ఆ పిల్ల చెప్తుంది. జెఫ్తా కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఆ పిల్ల చూడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఒక 2 months హ్యాపీగా మౌంటైన్స్లో ఉంటుంది. కానీ దాని తర్వాత ఆ పిల్ల చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి ఏడుస్తున్నారు. చూడండి పాపం ఆ పిల్లతో, పాపం జెఫ్తా వాళ్ళ కూతురు కోసం వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ పిల్ల 2 months తర్వాత జెఫ్తా ఆ పిల్లని దేవునికి బలిగా ఇచ్చాడు అనమాట. దాని తర్వాత ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చిన్న ఆడపిల్లలందరూ ఆ పిల్ల కోసం బాగా దిగులు పడి ఏడ్చారనమాట.
సో ఇది జెఫ్తా స్టోరీలో జరిగిన, జెఫ్తా లైఫ్లో జరిగిన స్టోరీ అనమాట. చూసారా, జెఫ్తా చాలా మంచి విశ్వాసం ఉంది. జెఫ్తాకి ఏముంది? మంచి విశ్వాసం, మంచి ఫెయిత్ ఉందన్నమాట దేవుని మీద. అందుకే జెఫ్తా చాలా కష్టమైన ఒక పని, ఎవరికి కూడా వాళ్ళ 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 ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని దేవునికి బలిగా ఇవ్వాలంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. కానీ ఆ ఇష్టం లేకపోయిన పని కూడా ఆయన కూడా జెఫ్తా దేవునికి ప్రామిస్ చేశాడు కాబట్టి జెఫ్తా ఇచ్చిన ప్రామిస్ కాపాడుకున్నాడు. అందుకే దేవుడు జెఫ్తాని గురించి న్యూ టెస్టిమెంట్లో కూడా రాసుంటారు. మంచి విశ్వాసము ఉంది జెఫ్తాకి అని న్యూ టెస్టిమెంట్లో కూడా రాసుంటారు జెఫ్తాని గురించి. సరియా, హీబ్రూస్లో రాసుంటారు జెఫ్తాని గురించి. మీరు కొంచెం పెద్ద పిల్లలు, మీరు హీబ్రూస్ చాప్టర్ 11 చదివేదంటే దాంట్లో జెఫ్తాని గురించి రాసుంటారు. ఓకేనా? సరే, ఇది ఇవాళ స్టోరీ అనమాట. సరే, ఇప్పుడు మనం మెమరీ వర్స్కి వెళ్దాం. ఓకేనా? సరే రండి. మెమరీ వర్స్ ఏంటంటే, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము. కీర్తనలు 50:14. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము. కీర్తనలు 50:14. సరియా పిల్లలు? మరి ఓకే, సో ఇవాళ ఈ స్టోరీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. స్టోరీలో మనం తెలుసుకోవాలింది, మనం దేవుని కోసం మనం ఏదైనా ప్రామిస్ చేస్తే మనం కాపాడాలి. సరియా? సరే, ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేసుకుని మనం సండే క్లాస్ ముగించుకుందాం. ఓకేనా? కళ్ళు మూసుకోండి పిల్లలు. రైట్. సర్వశక్తి కృపా మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన అయ్యా, ఇవాళంతా కూడా తండ్రి ప్రభా మరి ఇంతసేపు మీరు మాతో తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి ప్రభా మరి ఈ యొక్క సండే క్లాస్లో చేర్చిన ఒక్కొక్క చిన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క వాక్యం తండ్రి మీ బిడ్డలు, ఈ యొక్క బిడ్డల యొక్క మనసులో హృదయంలో నాటబడేలాగా మీరు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. రానయ్యున్న కాలంలో తండ్రి బిడ్డలు ప్రభా మీ కొరకు సాక్షులుగా నిలబడటానికి తండ్రి ఈ యొక్క వాక్యము, ఈ యొక్క లెసన్ తండ్రి ప్రభా ఈ బిడ్డలకి యొక్క హృదయంలో ఉండేలాగా చేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభా మరి ఈ యొక్క ఇవాళంతా కూడా తండ్రి ప్రభా మీరు మీ యొక్క కృపలో మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి ప్రభా మా జీవితంలో ఇంకో సండే క్లాస్ కూడా మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. సహాయపడండి. స్తోత్రం నాయన. అయ్యా ఈ యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్క బిడ్డల్ని తండ్రి ప్రభా వాళ్ళ తల్లిదండ్రిని తండ్రి ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలకించండి. యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంగా బ్రతుకులాడి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. రైట్. ఓకే చిల్డ్రన్, సో జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో సేఫ్గా ఉండండి. ఇంకో రోజు సండే క్లాస్లో మీ అందరిని మళ్ళీ మీట్ అవుతుంది. ఓకేనా? బాయ్.